హాయ్ ఫ్రెండ్స్, మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు రావడం జరిగింది. మరి మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాదం మీ అందరికీ తెలిసిందే. దాదాపు 9 మంది అంటే 10 మంది ఈరోజు మరి సజీవ దహనం అయ్యారు అక్కడ. మరి దాదాపు 10 మందికి పైగా మరి వైజాగ్లోని 7 హిల్స్ ఆసుపత్రిలో మరి చికిత్స పొందుతున్నారు. వెంటనే మరి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి చికిత్స అందించడం, సహాయ సహకారాలు పెంపొందించడం, అక్కడ ఉన్న వారికి వెంటనే గాయపడిన వారికి, మరణించిన వారిని ఆసుపత్రులకు తరలించడం జరిగింది. మొత్తానికి అసలు ఈ స్టీల్ ప్లాంట్ జరుగుతున్న ఈ యొక్క ఉక్కు ద్రవం పడటం ఎవరి తప్పు? అక్కడ స్టీల్ ప్లాంట్లోని మేనేజ్మెంట్ తప్ప, లేకపోతే ఈ విధానాలు ఏదైతే కేంద్ర మరి విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలన్న ఉద్దేశంతో ఉన్న మరి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలన్న ఉద్దేశంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం తప్ప, లేకపోతే మరి దీనికి ఏదైతే నిధులు కేటాయించకుండా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తప్పు అనేది వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి అక్కడ ఏదైతే దాదాపు ఎక్కువ మంది మరి రెగ్యులర్ ఉద్యోగులు, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు మరి స్టీల్ ప్లాంట్లు ఉన్న నేపథ్యంలో అక్కడ కొంతమంది వారు స్టీల్ ప్లాంట్ నాయకులు చెప్తున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల, అలాగే మరి స్టీల్ ప్లాంట్ని అయితే మొత్తానికి ప్రైవేట్ పరం కాకుండా కొంతవరకు అయితే కాపాడుకున్నాము. కానీ అక్కడ ఏదైతే మరి ఉత్పత్తిని పెంచే క్రమంలో మరి భద్రతా వైఫల్యాలను మరి అక్కడ పరిగణలోకి తీసుకుండా ఉత్పత్తి పెంచుతున్నారని, ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే దీనికి కారణమని అక్కడ మరి ఏదైతే మరి కార్మిక సంఘ నాయకులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే అక్కడ ఉక్కు ద్రవాన్ని దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్లో మరి వారిని వేడి చేసే ముందు, అవి లిఫ్ట్ చేసే ముందు ఖచ్చితంగా వారికి ప్రొటెక్షన్గా ఉండాల్సిన మరి వ్యాపరాన్స్ కానీ వివిధ వారికి కావాల్సిన కొన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్లో ఉపయోగించే ఆ వేడికి తట్టుకునే పరికరాలు లేవని కార్మికులు అయితే వాపోతున్నారు. ఖచ్చితంగా కొంతమంది అయితే ఆ రోజు వీక్లీ ఆఫ్ ఉన్నా సరే మరి స్టీల్ ప్లాంట్లోని మరి ఎక్కడైతే మ్యాన్ పవర్ షార్టేజ్ ద్వారా మరి ఉన్నందున అక్కడ మరి స్టీల్ ప్లాంట్ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు కూడా రిక్వెస్ట్ చేయడంతో వారు వచ్చి పనులు చేరారు. పనిలో చేరిన వారి సెలవులో ఉన్నా సరే మరి ఆ రోజు వచ్చి పనులు చేయడంతో మరి ఆడ మరణించిన విషాద సంఘటన ఆ కుటుంబాలను అయితే తీవ్ర విషాదం నిలిపింది. ఖచ్చితంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేసుకోకుండా ఖచ్చితంగా దీనిపై సమన్వయం పాటిస్తూ బాధితులకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ పూడ్చలేరు. కాకపోతే ఏంటంటే వారికి రాబోయే రోజుల్లో ఏ విధంగా రక్షణ కల్పించాలి, స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా ఏ విధంగా మరి ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని, అలాగే మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని ఎప్పటికీ పోనీయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి ఆర్థిక అభివృద్ధికి ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అలాగే దీనికి మంచి గనులు కూడా, అలాగే ఐరన్ ఓర్ గనులు కూడా ఇప్పించే విధంగా వెంటనే కేంద్రపై చర్యలు మరి ఈ చర్చల ద్వారా చర్యలు తీసుకునే విధంగా చర్చలు జరపాలని కోరుతూ, అలాగే ఏదైతే కార్మికుల సంక్షేమం కోసం ఎక్కువ నిధిని ఏర్పాటు చేయాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని ఖచ్చితంగా కంటికి రెప్ప కాపాడుకుని మరి చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి కార్మిక సంఘాలతో విన్నవించి చేస్తున్నాయి. మొత్తానికి ఈ యొక్క జరిగిన సంఘటనకు మరి విచారం వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మరి బాధ్యత వహించాలని కార్మిక సంఘాలు అయితే కోరుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి వాటికి మరి ఈ నిర్ణయాలు తీసుకుంటాయో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఇప్పుడైతే కొంతమంది మరి 45 లక్షలు, 50 లక్షలు, 25 లక్షలు మరి పరిహారం ప్రకటించారని, మరి ఇప్పటివరకు అయితే బాధ్యులకైతే అందలేదు. మరి రాబోయే రోజుల్లో అది ఎంతవరకు అయితే అందుతుందో మరి చూడాల్సిన అవసరం ఉంది.